ఏదో బ్రహ్మోత్సవం సినిమాలో పూర్వీకులను ఎత్తుక్కుంటా మహేష్ కారు వేసుకుని దేశం అంతా తిరుగుతాడు కదా, అంత తిరగక్కల్లా అంతా మా ఊళ్ళో ఉంటారు. ఒక పక్క ఉండి ప్రజలు చూస్తేనేమో కనుమూరు రఘురామకృష్ణరాజు అనే నేను అని చెప్పి చట్టసభలోకి పంపించారు. ఏ రకంగా ఉంది మీ ప్రయాణం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా స్టేట్ అంతా మరి 1-on-1 ఫైట్ అయితే నాది ట్రయాంగులర్ ఫైట్. సో ట్రయాంగులర్ ఫైట్ కాకపోతే నాది ఒక 75,000 దాకా ఉండేది మెజారిటీ. బట్ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనైతే ఒక 40-45 వరకు ఒక రకమైన క్యాల్కులేషన్లో ఎక్స్పెక్ట్ చేశా. ముందు నుంచి 40 అయితే గ్యారంటీ అని నేను చాలా మీటింగుల్లో చెప్పా. బట్ అది ఎక్కువ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అయితే చాలా అనేక కేసులు ఉన్నాయి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో బహుశా జగన్మోహన్ రెడ్డి మీద ఇదే తొలి కేసు అండ్ ఇదే తొలి ఎఫ్ఐఆర్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? ఎలా విజయాన్ని సాధిస్తారు మీ కేసు విషయంలో అంటే ఏం చెప్తారు మీరు? అంటే చట్టం న్యాయబద్ధంగా అదే మరి పోలీసు వాళ్ళు కూడా న్యాయబద్ధంగా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి అందరూ కూడా పోలీసులు అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి అనడానికి దీన్ని ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన పరిపాలనా దక్షతకు ఒక మచ్చుతునగ్గా దీన్ని పేర్కోవచ్చు. నా కేసు విషయంలో అయితే డెఫినెట్గా అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. సో అంచేత అది పెద్ద కష్టం కాదు. ఆనాడు ఏ ప్రభుత్వంలో అయితే మీరు ఉన్నారో వైసీపీలో ఉంటూ వైసీపీ ఎంపీగా ఉంటూ ఆ ప్రభుత్వాలనే రెబల్గా మారి ప్రశ్నించడం జరిగింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా మాట్లాడడం జరిగింది. ఈ రోజున అదే పరిస్థితి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తప్పు చేసినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేసే పరిస్థితి వస్తే అదే స్థాయిలో సేమ్ ప్రభుత్వాలని మీరు ప్రశ్నిస్తారా? టీడీపీలోనే ఉంటూ టీడీపీనే అనే పరిస్థితి వస్తుందా? ఏమంటారు మీరు? ఎందుకు చేస్తారు అసలు తప్పులు చేసే అవకాశమే లేదు, అవసరం అంతకన్నా లేదు, అవకాశం లేదు, అవసరం లేదు. తెలియక ఏదన్నా మనం మంచి అనుకున్నది ఏదన్నా మరి కరెక్ట్గా వెళ్ళకపోతే ఒకవేళ అది నా దృష్టికి వస్తే నేను కేవలం వారి దృష్టికి తీసుకెళ్తా. ఎప్పుడన్నా అనిపిస్తుందా అండి, వెల్ సెటిల్డ్ అయిన ఫ్యామిలీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల్ని పాలించాల్సిన మీరు ఇవన్నీ వదిలేసి టార్గెటే జగన్ అయిపోయాడు, ఈరోజు మీ ఇష్యూ ఏమన్నా ఉంది అని అంటే పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యాఖ్యలు, లేకపోతే మీరు పెట్టాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసెస్, ఇక జగన్మోహన్ రెడ్డి తప్పితే మరొక ధ్యాస లేకుండా పోయింది. ఏమనిపిస్తూ ఉంటుంది? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను రా బాబు అని ఎవడన్నా అనిపిస్తుంటుందా? ఇప్పుడు ఒక్కసారి దిగిన తర్వాత ఇంకా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది నిరుత్సాహపరుస్తారు. బట్ నాకైతే ఎప్పుడు జస్ట్ ఈవెన్ 0.1% కూడా ఇప్పుడు కూడా అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాము అన్నదే ఆలోచన రాలా. ఎందుకు రాలేదు అంటే తవే తిట్టి వాళ్ళు ఉంటారు కొంతమంది వైసీపీ వాళ్ళు, ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో అమనాభూతులు తిడతారు నన్ను, నో డౌట్. బట్ అది 2-3%, ఒకప్పుడు 20-30% ఉండేది, ఇప్పుడు 2-3%కి వచ్చింది. నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ప్రత్యక్షంగా కలగకపోయినా రెగ్యులర్గా మెసేజ్ ద్వారా ఎక్కడికన్నా వెళ్తే, ఈవెన్ హైవే మీద కూడా నేను కార్లో వెళ్తూ ఉంటే కూడా ఎవరన్నా మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు సడన్గా చూస్తే చేసి మరీ వచ్చేసారి సెల్ఫీ సార్ అని చెప్పి హైవేల మీద నన్ను ఆపి ఫోటోలు దిగిన సంఘటనలు కోకొల్లలు, 1-2 కాదు. సో దట్ గుడ్ విల్ ప్రజల్లో ఉన్నప్పుడు ఏముంది, ఇప్పుడు ఇదేమి లేకపోతే ఇంకా ఆస్తి సంపాదించుకునే వాళ్ళమేమో. బట్ ప్రజాభిమానం అనే ఆస్తికి ఏ నోటు సరిపోదు అనేది నా భావన. ఆ విషయంలో నేను ఐఎమ్ రిచర్ దాన్ ముఖేష్ అంబానీ ఆర్ గౌతమ్ అదానీ. ప్రజాభిమానాన్ని డబ్బు రూపంలో లెక్క పెడితే ఐఎమ్ మచ్ రిచర్ దాన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. డబ్బు అంటారా? ఓకే, తీసేయండి. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు మీ కేసు పక్షాన కానీ మీ పక్షాన కానీ మీకు జరిగినటువంటి అన్యాయం పక్షాన మీ పార్టీ టీడీపీ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నిలబడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మీరు? ఇంత లేదు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడే నా పక్షాన్ని నిలబడ్డారు. అప్పుడు నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన మా ఇంటికి నన్ను అంటే పట్టుకుపోయారు. బట్ నా వైఫ్తో, నా డాటర్ అండ్ సన్ అందరితోటి ఆయన టచ్లో ఉండి ఏమీ ఆధారపడద్దమ్మా అని చెప్పి ఆయన మాట్లాడి ఆయన వంతు కృషి ఆయన
ఆయన చేశారు. అదే కాకుండా మరి ప్రతి ప్రజా పోరాటంలో ఆయన ఎప్పుడు ఏ మీటింగులకు వెళ్ళినా కూడా మెజారిటీ ఆఫ్ ద మీటింగ్స్లో నా గురించి నా మీద జగన్మోహన్ రెడ్డి చేసిన అట్రాసిటీస్ చెప్పి అతని సైకో నేచర్కి ఒక ఎగ్జాంపుల్గా నా ఎగ్జాంపుల్ చెప్పేవారు ఆయన. సో నా పోరాటం ఆయన అప్పుడు కూడా నాకు ఎంతో సహకరించారు. అంటే పరీక్షలో విద్యార్థికి మార్కుల్ని ఈ బలంతో కంపేర్ చేస్తే 100% బలం ఉంది. ఒక పక్క మీ ఇంట్రెస్ట్ అంతా చూస్తే పార్లమెంట్లో కనిపిస్తూ ఉంటుంది, అక్కడ చూస్తే దేశ నాయకులంతా అక్కడ కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏ రకంగా ఈవెన్ పార్లమెంట్లో కూడా 100% మ్యాక్సిమం 99 అటెండెన్స్ నాదే. యాక్చువల్లీ నేను 3 రోజులే నేను సంతకం పెట్టాల, 2 రోజులు సంతకం పెడతాం మర్చిపోయా. ఒక్కరోజు కరోనా వచ్చిన టైంలో నేను వెళ్ళలేకపోయా. 1 డేకి ఎగ్జామ్ చేశారు. ఆఫ్టర్ కరోనా వచ్చాక సాటర్డే వీకెండ్ వచ్చాక ఒక మండే నాడు క్లోజ్ చేశారు. సో ఆ రోజు కరోనా టైంలో మళ్ళీ విమానం టికెట్లు, విమానం రిస్క్, వెళ్తే క్వారంటైన్ ఉంటుందో, మళ్ళీ వచ్చాక మళ్ళీ ఏం క్వారంటైనో అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కరోజు నేను ప్రాక్టికల్గా మానేసింది. ఒక్కరోజే 5 సంవత్సరాల్లో 2 రోజులు సంతకం పెడతాం మర్చిపోయా. మిమ్మల్ని చూస్తే ఢిల్లీ స్థాయిలో శాసించాలి అని చెప్పేసి ఉన్న ఆశలు తీరా చూస్తే అసెంబ్లీలో ఏ రకంగా ఇమ్మడి పడతారు, అసెంబ్లీలో ఏ రకంగా కొట్లాడతారు. పార్లమెంట్ అంటే కేంద్ర స్థాయి నాయకులు, ఇండియా మొత్తం అంతా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తీరా చూస్తే అసెంబ్లీలో మీ గొంతుక ఏ రకంగా వినిపిస్తుంది, ఏమనిపిస్తూ ఉంటుంది అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత? లేదు, టోటల్ తృప్తితో ఉన్న. పార్లమెంటుకి వెళ్ళలేకపోయినందుకు ఇంత మునుపు రవ్వంత బాధ ఉన్నమాట వాస్తవం. బట్ ఒకసారి ఎన్నిక కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చి నేను మళ్ళీ ప్రజాక్షేత్రంలో పడిపోయిన తర్వాత ఆ పనులన్నీ టేకప్ చేసి ప్రజల సహకారంతో జెట్ స్పీడ్లో పనులన్నీ మొదలుపెట్టిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళలేదన్న బాధ లేదు ఇప్పుడు.